Check. హలో అండి, అందరికీ నమస్కారం. కార్మేని సెల్వం ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా నట సెల్వం అని చెప్పాలి. యాక్చువల్గా బోలెడంత అద్భుతమైన టాలెంట్ సంపద ఉన్నటువంటి మా సముద్రకని గారు, హట్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ టుడే. సో సముద్రకని గారు జనరల్గా ఆయన ఏ సినిమాలో ఎలాంటి పాత్ర చేసినా మనందరం చాలా ఇష్టపడతాం, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఆ పాత్రలు మనకి చాలా కాలం గుర్తుండిపోయేలా కూడా ఆయన చేస్తూ ఉంటారు, అంతా ఓకే. కానీ సముద్రకని గారు ఒక ఫాదర్గా, ఒక మిడిల్ క్లాస్ తండ్రిగా మా ముందుకు వస్తే మాత్రం ఇంకా అది అసలు డెఫినెట్గా మనకి చాలా చాలా కాలం గుర్తుండిపోయే పాత్ర అవుతుంది, సినిమా అవుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు సార్. సో అలాంటిది సముద్రకని గారు ఈజ్ బ్యాక్ యాజ్ ఫాదర్. సో సెల్వంగా మన ముందుకి రాబోతున్నారు, కార్మేని సెల్వంగా. సో చాలా చాలా ఇమోషనల్ అండ్ చాలా రిలేటబుల్ కంటెంట్ తోటి, క్యారెక్టరైజేషన్ తోటి సముద్రకని గారు వచ్చారు అని అంటేనే మనందరినీ అలా స్క్రీన్స్కి కట్టి పడేస్తుంది ఆ కంటెంట్, ఆ పాత్ర అని చెప్పాలి. సో ఆల్రెడీ ఆయన చేసినటువంటి రఘువరన్ బీటెక్లో ఇప్పుడు జనరేషన్కి నాకు తెలిసి ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ అనగానే గుర్తొచ్చే ఒక రూపము, ఒక పాత్ర అంటే డెఫినెట్గా రఘువరన్ బీటెక్ అనే చెప్పాలి. సో అటువంటి పాత్ర దగ్గర నుంచి తర్వాత చేసినటువంటి ఆయన విమానం కానీ, రామం రాఘవం కానీ, ఇలాంటి చిత్రాలన్నిటితోటి మనల్ని ఎంత ఆకట్టుకున్నారో మనందరికీ తెలుసు. అండ్ దిస్ టైమ్ కార్మేని సెల్వంగా మన ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి మన మూవీ టీం అందరూ ఇక్కడే ఉన్నారు ముందు వరుసలో. హార్టియెస్ట్ వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. సో లక్ష్మీప్రియ గారు, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ టుడే. చాలాసార్లు మేము సినిమాల్లో మలయాళం, తమిళ్ అలా సినిమాల్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటున్నాము. బట్ ఫస్ట్ టైం ఐ థింక్ నేనైతే మిమ్మల్ని ఇలా ఫస్ట్ టైం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ మనందరికీ ఎంతో ఇష్టమైన అభినయ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారికి కూడా వెల్కమ్ చెప్పేస్తూ ఉన్నాము. అభినయ గారు కూడా ఈ సినిమాలో చాలా మంచి పాత్రలో మనందరినీ అలరించబోతూ ఉన్నారు. సో వీరందరికీ కూడా పేరు పేరున మరొకసారి స్వాగతం చెప్పేస్తూ పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి అరుణ్ రంగరాజులు సార్, హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. బ్యూటిఫుల్ సినిమాని ప్రేక్షకులకి అందించాలి అంటే కూడా ఒక ప్యాషన్ ఉండాలి. సో డెఫినెట్గా ఇలాంటి కథని సెలెక్ట్ చేసుకుని మా ముందుకు తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తెలుగులో కూడా తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ సో ఇంత మంచి ఇమోషనల్ అండ్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ని రాసుకుని అంతే అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి రామ్ చక్రి గారు, డైరెక్టర్ సార్, హార్టియెస్ట్ వెల్కమ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. చాలా మంచి సినిమాని మా ముందుకు తీసుకొస్తున్నారు అని ఆల్రెడీ చూసిన కంటెంట్ని బట్టి మాకు అర్థమైపోయింది. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. సో ఈ సినిమాకి మ్యూజిక్ చేసినటువంటి రామానుజం గారు ఇక్కడే ఉన్నారు,
సో జీవన్ గారు ఇక్కడే ఉన్నారు, మ్యూజిక్ ప్రొడ్యూసర్. అఫ్ కోర్స్ మా లిరిసిస్ట్ రాంబాబు గోసాల గారు, వెల్కమ్ అండి. సో మన టీం అందరూ ఇక్కడే రెడీగా ఉన్నారు కాబట్టి మనం ఓ పని చేద్దాం. వాళ్ళ స్పీచ్లు వాళ్ళని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసే కంటే ముందు డెఫినెట్గా మనందరం ఆల్రెడీ చాలా ఎంజాయ్ చేసినటువంటి ఆ కంటెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకైతే ఈ మధ్యకాలంలో కార్మేని సెల్వం అనగానే ఫస్ట్ అరెరే అరెరే పాటే గుర్తొస్తుంది. ఎంత బ్యూటిఫుల్ సాంగ్, ఎన్నిసార్లు విన్నా ఆ ఫీల్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో ఒక్కసారి మంచిగా ఈ మన స్పీకర్స్లో విని ఎంజాయ్ చేద్దాము. సో కెన్ వీ హ్యావ్ ద సాంగ్ అండ్ దాని తర్వాత టీజర్ అండ్ ట్రైలర్ కూడా బ్యాక్ టు బ్యాక్ చూసేద్దాం. సో కెన్ వీ హ్యావ్ ద కంటెంట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. లైట్స్ ఆఫ్. Song please. అరే రే మేము పాట కోసం వెయిట్ చేస్తున్నాం. సంజయ్, డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి లోకంలో. 200 సంపాదించిన 2000 ఖర్చు పెట్టావు. 2 లక్షలు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆ తర్వాత ఇల్లు బిజినెస్ అని మంచి స్థాయికి ఎదిగిపోయావు. ఇలాంటి వాళ్ళని పట్టుకోండి. వీళ్ళకి ఇన్సూరెన్స్ అంటే అర్థమయ్యేలాగా చెప్పండి.
ధైర్యంగా ఎవడైతే అప్పు సప్పు చేసి ఇల్లు కడుతున్నాడో వాడే కోటీశ్వరుడు. క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయండి. ఇక నుంచి అంతా డిజిటలే. ఈ రోజు వేలు, రేపు కోట్లు. ఓహో. ఒకవేళ నువ్వు తిరిగి డబ్బులు కట్టలేకపోయావనుకో, సింపుల్ గా సెటిల్మెంట్ చేసుకో, అంతే అయిపోయా. ఓహో, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి సార్. ధనవంతుడు అవ్వాలంటే ధనవంతుడిగా బతకడం నేర్చుకోవాలి. లెక్క లేకుండా ఖర్చు పెట్టండి. డబ్బు లేదా అప్పు చేసిన ఖర్చు పెట్టండి. నాన్న ఆ? నువ్వు తెలివైనడు నాన్న. వావ్, సో టీజర్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిజంగా మనందరి లైఫ్స్లో మనం చిన్నప్పుడు నాన్నతో గడిపిన క్షణాలు, మాట్లాడిన మాటలు, ఇమోషన్స్ అవన్నీ ఎక్కడో ఒకటి డెఫినెట్గా సినిమా చూస్తున్నంతసేపు రిలేట్ అవుతూనే ఉంటాం, గుర్తు తెచ్చుకుంటూనే ఉంటాం, నాస్టాలజిక్గా కూడా అనిపించవచ్చు. సో అటువంటి బ్యూటిఫుల్ కంటెంట్తో మన ముందుకు వస్తున్నారు. అయితే ట్రైలర్ చూడడానికి మనం ఇవాళ ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ట్రైలర్ లాంచ్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ, నాకు తెలుసు. కానీ ఈరోజు ఎక్స్క్లూజివ్గా మా మీడియా ఫ్రెండ్స్ అందరి కోసం, ఇక్కడున్న వాళ్ళందరి కోసం ట్రైలర్ కంటే ముందు మన కార్మేని సెల్వం చిత్రం నుంచి ఒక స్నీక్ పీక్ మీ అందరి కోసం ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో అసలు సినిమా ఎలా ఉండబోతోంది, ఎలా మనల్ని అలా టచ్ చేయబోతోంది అనేది ఒక చిన్న స్నీక్ పీక్ ద్వారా మనందరం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అనమాట. సో ట్రైలర్ కంటే ముందు కెన్ వీ హ్యావ్ ద స్నీక్ పీక్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? మ్మ్. 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 5,430 రూపాయలు అకౌంట్లో అకౌంట్లో 9,740 మొత్తం కలిపితే దగ్గర 15,000 అయింది. 100 గజాలు కొనాలన్నా అడ్వాన్స్ కట్టడానికి ఇంకా 10,000 కావాలి కదా, అవి ఎక్కడి నుంచి తెస్తావు? ఏ ఆ? ఇడ్లీ పాత్ర కూర్చో ఏ ఏంటి? కూర్చో పడుకో. 15 రోజుల్లో దగ్గర 15,000 సంపాదించినప్పుడు ఇంకో 10 రోజులు కష్టపడితే 10,000 రావన్నావా? సార్ త్వరగా వచ్చేస్తే అయితే అప్పుడు 8 రోజులు సంపాదిద్దాం. ఏ 6 రోజుల్లో సంపాదించలేవా? బ్రహ్మాండంగా సంపాదించవచ్చు. నేను రోజు ఇంటి నుంచి 5 గంటలకే వెళ్తున్నాను. ఇక నుంచి 4 గంటలకు వెళ్తాను. ఎందుకు అంత లేట్ గా వెళ్తావు? 3 గంటలకే పో. ఓహో, ఈ ఐడియా కూడా బాగుందే. అయితే 3 గంటలకు వెళ్ళిపోతాను. రోజు రాత్రికి 8కే వచ్చేది. ఇక మీదట 10 గంటలకు వస్తాను. అంత తొందరగా వచ్చి నువ్వేం చేస్తావు చెప్పు? 11ంటికి రా. అప్పుడు అయితే 11 గంటలకు ఇంటికి వస్తాను, పడుకుంటాను. తెల్లారి 3 గంటలకు వెళ్ళిపోతాను. అదే ఇంటికి ఎందుకు రావడం? రోడ్డు పక్కన కారు ఆపి కార్లోనే నిద్రపో, మళ్ళీ డ్యూటీకి వెళ్ళు. పెట్రోల్ ఖర్చు మిగులుతుంది కదా. అరే శాంత మజాగా. నేను రోడ్డు మీద పడుకుంటాను. నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. కానీ ఒకటి, నేను చెప్పినట్టు నువ్వు వినాలి. 100 గజాలు కాదు, 200 గజాలు కొంటున్నాను. ఓహో, 200 గజాలు కొనే మొహం చూడు. ఈ మొహమే చూసుకో. తీసుకో. 200 గజాలు కొనాలంటే ముందు 50,000 కట్టాలి. నా ప్లాన్ మీద నీళ్ళు చెరక శాంతి, నన్ను నమ్ము. మరి నెల 15,000 ఎవరు కడతారు? నువ్వే కట్టాలి. ఓనర్ నువ్వే కదా. అయ్యో, నేనెందుకు కడతాను? నువ్వు కొంటున్నావు, నువ్వే కట్టు. నీ పేరు మీద కొంటున్నాం. మాటలు చూడు, కోటలు దాటుతున్నాయి. 200 గజాలు కొంటున్నాం. ఎస్, 200 గజాలు ఇంతకీ కొన్నారా లేదా సెల్వం గారు, చూద్దాం మనం సినిమాలో. బట్ ఎస్, మరి ఇవన్నీ మనం రోజు ఇంట్లో జరిగే డిస్కషన్స్ లాగే ఉన్నాయి కదా. ఓకే, మరి ఆలస్యం చేయకుండా ట్రైలర్ చూసేద్దాము. సో కార్మేని సెల్వం ట్రైలర్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఆన్ స్క్రీన్. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ప్లీజ్? మేము ఆల్రెడీ ట్రైలర్ కోసం చాలాసేపు వెయిట్ చేసాం, ఇంకా వెయిట్ చేయించొద్దు. ట్రైలర్ ఆన్ స్క్రీన్.
శాంతి? తెలీదే. వాళ్ళు పెద్దయ్యాక నా కోసం ఏం చేశామని అడుగుతాడంటావా? కాసేపు నీతో మాట్లాడినందుకు నాకే భయం వేస్తుంది ఇప్పుడు. వాళ్ళు ఈ రోజు సెలవు పెట్టి ఊరంతా తిరుగుతామా? నాన్న ఆ? నువ్వు తెలివైనడు నాన్న. అక్కడ చెప్పు. స్కూల్కి లేట్ అవుతుంది. తోలు వచ్చేస్తాను. నీకు బాగానే పడుతున్నట్టు అవన్నీ బయట చెప్పుకోకూడదు సార్. పెళ్ళైనప్పుడు ఏం చెప్తావు? ఇల్లు కొనుక్కుందామని చెప్పావా లేదా? స్థలం కొనుక్కున్నాం, ఇల్లు కడుతున్నాం, నువ్వు అనుకున్నట్టే. ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాం? నా బంధువుల దగ్గర 10,000 అప్పు చేశాను సార్. అది తీరిస్తే చాలు, నా పిల్లలు హ్యాపీ అయిపోతాను. ఆశపడింది నువ్వు, ఆశ నా బుర్రలోకి ఎక్కించి ఇక్కడ వరకు తీసుకొచ్చింది నువ్వే. ఇదంతా నీ కోసం, వాళ్ళ కోసమే. ఇది అప్పు కాదు, భిక్షమే. అప్పు చెయ్యాలి. అప్పు చేస్తేనే పెద్దవాళ్ళం అవుతాం. రాను రాను నువ్వు డబ్బు కోసం ఏమేం చేస్తావు అని భయమేస్తోంది. ఇది కావాలి, అది కావాలి, అలా బతకాలి, ఇలా బతకాలి, ఇది కొనాలి, అది కొనాలి, అలా ఉండండి, ఇలా ఉండండి. ఇది ఇష్టపడింది కొనాలి, ఆలోచించకుండా ఖర్చు పెట్టాలి. నాన్న చెప్పేది వినమ్మా, హ్యాపీగా ఉండొచ్చు. అలా చెప్పరా? 25,000కి 100 గజాలే వస్తుంది సార్. ఈ పరుగులో పడి మనం చాలా కోల్పోతున్నాం. సెల్వం, వైఫ్ మిస్ అవుతున్నావా? 2 ఏళ్ళు నువ్వు నన్ను బాలుని వదిలేసి ఉండగలవా? వీడే ఏ ప్రశ్నలు అడగకుండా అప్పించావాడు. ధనవంతుడు అవ్వాలంటే ధనవంతుడిలో బతకడం నేర్చుకోవాలి. తప్పు చేస్తున్నావు. ఈ ఒక్క నెల నేను చెప్పేది మాత్రమే నువ్వు విను. మన జీవితాలనే మార్చేస్తాను. ఇంకొకసారి ట్రైలర్ ఆన్ స్క్రీన్ చూద్దాము. సో ఇవాళ లాంచ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి లైట్స్ ఆఫ్ అండ్ ట్రైలర్ ఇంకొకసారి ఆన్ స్క్రీన్ ప్లీజ్. శాంతి, ఒకవేళ ఏదైనా పెద్ద సమస్య వస్తే మనం డబ్బు పోగు చేయగలమా శాంతి? తెలీదే. వాళ్ళు పెద్దయ్యాక నా కోసం ఏం చేశామని అడుగుతాడంటావా? కాసేపు నీతో మాట్లాడినందుకు నాకే భయం వేస్తుంది ఇప్పుడు. వాళ్ళు ఈ రోజు సెలవు పెట్టి ఊరంతా తిరుగుతామా? నాన్న ఆ? నువ్వు తెలివైనడు నాన్న. అక్కడ చెప్పు. స్కూల్కి లేట్ అవుతుంది. తోలు వచ్చేస్తాను. నీకు బాగానే పడుతున్నట్టు అవన్నీ బయట చెప్పుకోకూడదు సార్. పెళ్ళైనప్పుడు ఏం చెప్తావు? ఇల్లు కొనుక్కుందామని చెప్పావా లేదా? స్థలం కొనుక్కున్నాం, ఇల్లు కడుతున్నాం, నువ్వు అనుకున్నట్టే. ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాం? నా బంధువుల దగ్గర 10,000 అప్పు చేశాను సార్. అది తీరిస్తే చాలు, నా పిల్లలు హ్యాపీ అయిపోతాను. ఆశపడింది నువ్వు, ఆశ నా బుర్రలోకి ఎక్కించి ఇక్కడ వరకు తీసుకొచ్చింది నువ్వే. ఇదంతా నీ కోసం, వాళ్ళ కోసమే. ఇది అప్పు కాదు, భిక్షమే. అప్పు చెయ్యాలి. అప్పు చేస్తేనే పెద్దవాళ్ళం అవుతాం. రాను రాను నువ్వు డబ్బు కోసం ఏమేం చేస్తావు అని భయమేస్తోంది. ఇది కావాలి, అది కావాలి, అలా బతకాలి, ఇలా బతకాలి, ఇది కొనాలి, అది కొనాలి, అలా ఉండండి, ఇలా ఉండండి. ఇది ఇష్టపడింది కొనాలి, ఆలోచించకుండా ఖర్చు పెట్టాలి. నాన్న చెప్పేది వినమ్మా, హ్యాపీగా ఉండొచ్చు. అలా చెప్పరా? 25,000కి 100 గజాలే వస్తుంది సార్. ఈ పరుగులో పడి మనం చాలా కోల్పోతున్నాం. సెల్వం, వైఫ్ మిస్ అవుతున్నావా? 2 ఏళ్ళు నువ్వు నన్ను బాలుని వదిలేసి ఉండగలవా? వీడే ఏ ప్రశ్నలు అడగకుండా అప్పించావాడు. ధనవంతుడు అవ్వాలంటే ధనవంతుడిలో బతకడం నేర్చుకోవాలి. తప్పు చేస్తున్నావు. ఈ ఒక్క నెల నేను చెప్పేది మాత్రమే నువ్వు విను. మన జీవితాలనే మార్చేస్తాను.
కార్మేని సెల్వం ప్రతి ఇంటి సంపద అన్నారు, కానీ ట్రైలర్ చూసాక ప్రతి ఇంటి కథ అని అనిపిస్తుంది. ఎవ్రీడే ఫైట్, ఎవ్రీడే స్ట్రగుల్, ఎవ్రీడే హోప్, ప్రతి ఇంట్లో ఉండే ప్రతి ఇమోషన్ని మనం ఈరోజు నిజంగా ఒక ట్రైలర్లోనే ఇంత ఎక్స్పీరియన్స్ చేశాము అంటే రేపు డెఫినెట్గా ఏప్రిల్ 3వ తేదీన థియేటర్స్లో మనందరం చాలా అద్భుతంగా కనెక్ట్ అయ్యి రిలేట్ అయ్యి సినిమాని ఎంజాయ్ చేస్తాము. అండ్ ఏదైతే ఒక హోప్ ఉంటుందో అది వీ కెన్ డ్రా ఫ్రమ్ మెనీ సోర్సెస్. ఐ థింక్ కార్మేని సెల్వం అలాంటి హోప్ చాలామంది ఫ్యామిలీస్కి కూడా ఇస్తుందని అనిపిస్తుంది మన సెల్వం క్యారెక్టర్ ద్వారా. అంటే యాక్చువల్గా ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు తనికెళ్ళ భరణి గారి మాట గుర్తొచ్చింది, నాన్నెందుకో వెనకబడ్డాడు అనేసి అంటారు కదా ఆయన. అలాగా మనం చాలాసార్లు ఫ్యామిలీ ఎమోషన్స్ గురించి మాట్లాడినప్పుడు అమ్మ గురించే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం, కానీ ద సైలెంట్ సాక్రిఫైసింగ్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ, నాన్న గురించి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటాం. చాలాసార్లు విన్నాను నేను, ఇంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా భార్యకి పిల్లలకి అందరికీ ఖర్చు పెట్టేసి పండగకి ఒక జత బట్టలు కూడా కొనుక్కోకుండా చాలా హ్యాపీగా ఉండే పర్సన్ అంటే నాన్ననే అని చెప్పాలి. సో అటువంటి నాన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎన్ని బాధ్యతల్ని ఎంత హ్యాపీగా ఆయన మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు అనేది చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. సో రామ్ గారు సూపర్బ్ అండి, ఈగర్లీ వెయిటింగ్ టు ఎక్స్పీరియన్స్ ద ఫిల్మ్. అండ్ అఫ్ కోర్స్ జీవించేశారు మన సెల్వం గారు యాజ్ యూజువల్. సార్ వెరీ అదొక మాకు ఆనర్గా అనిపిస్తుంది సార్, ఇలాంటి రోల్స్లో మిమ్మల్ని చూసినప్పుడు అదొక అదృష్టంగా అనిపిస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ లక్ష్మీప్రియ గారు అదరగొట్టేశారండి యాజ్ యూజువల్. అర్థమవుతుంది కదా మీకు, తెలుగు పార్టీకి వచ్చేసి ఉంటుంది. ఐ నో యువర్ వెరీ క్విక్ లెర్నర్. లక్ష్మీప్రియ గారు చాలా సినిమాల్లో మేము చూస్తూనే వచ్చాము, చాలా నేటివ్ రూటెడ్ క్యారెక్టర్స్లో మీరు అసలు చాలా రిలేటబుల్గా కనిపిస్తారు. సో అలాంటిది నాకు తెలిసి ఇంత స్ట్రాంగ్ సెల్వంతో పాటు ఒక లైఫ్ పార్ట్నర్గా మీరు కూడా చాలా ఈక్వల్లీ స్ట్రాంగ్గా కనిపించబోతున్నారని అర్థమవుతుంది ట్రైలర్ చూస్తుంటే. లుకింగ్ ఫార్వర్డ్ అండి. అండ్ ఇంత మంచి కంటెంట్కి డెఫినెట్గా ఇంత అద్భుతమైన విజువల్స్, అంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్, అంత మంచి మ్యూజిక్ తోడైతేనే మనకి హోల్సమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. సో ఆబ్వియస్గా ఈ కంటెంట్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోయి ఉంటుంది ఈ సినిమా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మనందరికీ ఒక మంచి సినిమాగా అందరూ కలిసికట్టుగా తీసుకొస్తున్నారు అని చెప్పేసి. సో విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. మరి ఆలస్యం చేయకుండా టీమ్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి వారి నుంచి ఇంకా చాలా విశేషాలు తెలుసుకుందాము. సో కార్మేని సెల్వం, యాక్చువల్గా టైటిల్ వినగానే మనందరికీ చాలా కొత్తగా అనిపించింది కదా. సెల్వం అంటే మనం సినిమాలు చూస్తూ ఉంటాం, ఎస్పెషల్లీ తమిళ నుంచి వచ్చిన సినిమాలు చూసినప్పుడు మాకు ఆ పేరు తెలుసు, కానీ అసలు కార్మేని సెల్వం అంటే ఏంటి అని కూడా చాలా మందికి డౌట్ ఉంది. ఇదేమైనా తమిళ్ వర్డా, మనకి ఏమైనా వేరే మీనింగ్ ఉందా అని చెప్పేసి. సో ఈ డౌట్ కూడా మనం స్టేజ్ పైన క్లియర్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి సో టీంని అయితే స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాం. ముందుగా ఇంధనం డబ్బులు ఇచ్చి ముందుకు నడిపించే మా ప్రొడ్యూసరే స్టేజ్ పైకి వస్తే బాగుంటుంది. సో అరుణ్ గారు వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. అరుణ్ రంగరాజులు గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. ఆల్సో రిక్వెస్టింగ్ డైరెక్టర్ రామ్ చక్రి గారు ఆన్ టు ద స్టేజ్. కార్మేని సెల్వం మన ప్రతి ఇంటి కథని, ప్రతి ఇంటి సంపదని మన ముందుకు తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ రామ్ చక్రి గారు వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ, అండ్ మా మ్యూజిక్ ప్రొడ్యూసర్ జీవన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రామానుజం గారు, ఇద్దరిని కూడా వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. అద్భుతమైన పాటలు, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ అన్నిటికీ మించి థియేటర్స్లోనే ఎక్స్పీరియన్స్ చేసే ఒక సౌండింగ్ని కూడా మా అందరికీ ప్రజెంట్ చేస్తున్నారు అని అర్థమవుతుంది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది టీమ్. అండ్ అఫ్ కోర్స్ ఈ టీంలో రాంబాబు గారు కూడా జాయిన్ అవ్వాలి. మా లిరిసిస్ట్ రాంబాబు గోసాల గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అండ్ వీ హ్యావ్ శివప్రసాద్ గారు వచ్చారా? శివప్రసాద్ గారు రండి. సో సముద్రకని గారితో విమానం లాంటి ఒక మంచి చిత్రాన్ని మనందరికీ అందించిన డైరెక్టర్ శివప్రసాద్ యానాల గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. అండ్ ధనరాజ్ గారు వచ్చారు, ఇప్పుడే కనిపించారు నాకు. హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ తేజ కాకుమాను గారు కూడా ఇక్కడే ఉన్నారు ఈరోజు మనందరికీ అండ్ టీమ్కి విషెస్ చెప్పడానికి వచ్చినటువంటి తేజ కాకుమాను గారు, ద టైగర్, ప్లీజ్ వెల్కమ్. అండ్ నౌ రిక్వెస్టింగ్ అభినయ మ్యామ్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అభినయ గారు మనందరికీ అటు ఏ భాష అయినా సరే ఆవిడ పర్ఫామ్ చేశారు అంటే స్క్రీన్కి అలా కట్టి పడేస్తారు ఆవిడ అభినయంతో. సో ఆవిడకి వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ మనందరినీ ఈ సినిమా ద్వారా
మరొకసారి ఇంప్రెస్ చేయబోతున్నటువంటి మనందరికీ ఎంతో ఇష్టమైన లక్ష్మీప్రియ గారు, ద నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ లక్ష్మీప్రియ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ హార్టియస్ట్ వెల్కమ్ టు యూ అండి. అండ్ ఎస్, మా అమేజింగ్లీ సూపర్లీ మల్టీ టాలెంటెడ్ ధనరాజ్ గారు ఈసారి డైరెక్టర్ గారు కానీ ఆబ్వియస్గా యా. సో రామం రాఘవం అంటూ వీరిద్దరి కాంబినేషన్లో మనం చూసాము అద్భుతమైన చిత్రాన్ని. సో ఈరోజు ధనరాజ్ గారు రావడం చాలా సంతోషం. హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఏ పాత్ర అయినా సరే మనందరికీ గుర్తుండిపోయేటువంటి అద్భుతమైన నటనతో మనందరినీ ఆకట్టుకునే సముద్రకని గారు, ద వండర్ఫుల్ డైరెక్టర్ అండ్ అమేజింగ్లీ టాలెంటెడ్ యాక్టర్ సముద్రకని గారికి వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ ఒక గ్రూప్ పిక్చర్ ఫర్ ద మీడియా అందరినీ కూడా ఒక్క నిమిషం, మా పిఆర్ఓస్ గణేష్ గారు, కుమార్ గారు, లేదు మీరు రండి ఫోటోకి. జీకే మీడియా ప్లీజ్ జాయిన్. అండ్ మార్కెటింగ్ జయరాజ్ గారు కూడా, జయరాజ్ గారు అండ్ నాని గారు. ఇంతమంది అడుగుతున్నారు గణేష్ గారు. ఓకేనా, ఛానల్ కెమెరాస్. హరి గారు, యశోద మూవీ డైరెక్టర్ హరి గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారిని కూడా వేదిక పైన రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తారు. సార్ మీరు అలా మీడియా లోపల కలిసిపోయారండి సార్. ప్లీజ్ వెల్కమ్. Q&A అడుగుదాం అనుకున్నారా ఏంటి? మళ్ళీనా? ఓకే. ఓకే, సో ఒక్క ఫోటో, ఇంకొక ఫోటో ఫర్ యా. ఓకేనా, ఛానల్ కెమెరాస్ డన్, థ్యాంక్ యూ. ఓకే, సో రాంబాబు గోశాల గారి నుంచి మొదలు పెడితేనే బాగుంటుంది అనిపిస్తుంది. సో తెలుగు లిరిక్స్ మాకు ఇంత అద్భుతంగా అందించారు కాబట్టి సినిమా గురించి కూడా చెప్తే బాగుంటుంది. అందరికీ నమస్కారం అండి. ఈ కార్మేణి సెల్వ మూవీకి అన్ని పాటలు రాశాను. చాలా మంచి పాటలు, మంచి సిచ్యువేషన్స్, చాలా ఎమోషనల్ ఫిల్మ్, మన అందరికీ రిలేటబుల్గా ఉంటుంది. సముద్రకని గారు అంటే నాకు రఘువరన్ బీటెక్లో ఫాదర్ క్యారెక్టర్ కానీ, క్రాక్ సినిమాలో కటారి కృష్ణ క్యారెక్టర్తో మన తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆయన. అలాగే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ కూడా మన తెలుగు ప్రేక్షకులకి చాలా చేరువవుతుంది, చాలా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ చేసిన రామానుజన్ సార్ కానీ, వాళ్ళ మ్యూజిక్ ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళకి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు. అలాగే KN విజయ్ కుమార్ గారని, ఆయన తెలుగు డైలాగ్స్ అండ్ డబ్బింగ్ డైరెక్టర్, ఆయనే నాతో పాటలన్నీ రాయించారు. చాలా మంచి బ్యూటిఫుల్ లిరిక్స్ కుదిరాయి ఈ సినిమాకి. మీరు పాటలు వినకపోతే ఒక్కసారి వినండి, చాలా బాగుంటాయి పాటలు, చాలా ఆహ్లాదంగా ఉంటాయి. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన అభినయ గారికి, లక్ష్మీప్రియ గారికి అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, నాకు ఫేవరెట్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఆయన కూడా చేశారు. ఏమై చేసే సినిమా చాలాసార్లు చూశాను నేను.
చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరితో వర్క్ చేయటం. ఈ కార్మేణి సెల్వం మూవీకి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా పెద్ద బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రామానుజం సార్ టు ప్లీజ్ స్పీక్. రండి సార్, వాంగ. అందరికీ నమస్కారం. Sorry, I might not be able to communicate in Telugu. Please excuse me. No problem, sir. Kind excuse, but I love this language. The way you spoke itself was so musical. To me, I grew up learning Tyagaraja Swami Kritis, and to connect to this movie is the first Kriti I learned was Nidhi Chala Sukama. Although that age was not I never understood that, but when I watched this movie, I felt like my friend Ram is telling me that now find what you want to do, forget about money. that's the beautiful, and the best part was when of course myself and Ram Chakri sir has been one camera. yeah we've been close for many years now, and we keep discussing so many things, but when he narrated the script, after the narration it took many years to execute, and when he got the first cut, it was brilliantly performed by Kani sir and Lakshmi Priya ma'am, Abhinaya ma'am, Gautam sir, everybody. It was like without music, without SFX, nothing. I told Karthik, Ram Chakri sir, you have cracked it. So it was such a wonderful, sir. It was amazing. Yesterday I could not say that, sorry, but now when I went back yesterday, I realized that what a performance, sir. At the end we were moved. The entire team, when we watched, we were moved without music. That gave us the inspiration to do the score. If somebody says music is good, song is good, the credit goes to director and the people who have acted to bring the life to the screen. That helps us to do much better. If that itself is not great, then it's hard to score. And the best part, when I heard that they are doing in Telugu, as I said, I'm a big fan of Telugu. It's so musical. And when Ram Babu sir, he wrote lyrics, I was really very moved with the lyrics, and all the songs have come out well, I believe. I hope you all here take some time and hear to that, and hope you will watch this movie on April 3rd in the theater, and you will definitely like it. That's what I feel. So thank you. Very much looking forward, sir. Thank you so much. Jeevan Garu will speak now. Music producer Jeevan Garu. అందరికీ నమస్కారం. రెస్పెక్టెడ్ సముద్రకని సార్, లక్ష్మీ ప్రియ మ్యామ్, అభినయ మ్యామ్, director Ram Chakri sir, Arun sir. I was actually part of this, or we as Music Cloud Studio, we were part of this product, this project from the initial time itself. So from the inception of this movie itself, we were part of this movie. So we knew how what is going to happen in this movie, and so that initial process itself is like we were together, we were growing with the movie. Like the song itself, while writing itself, we were talking with Ram sir. So he was saying like we need these kind of moods, these kind of songs. We'll be having these kind of emotions in this movie. So we were able to achieve that kind of sound in this movie. And the moment we got the first cut of this movie for background score, I was like shocked. Like this movie have lot of emotions, lot of beautiful performances, especially Samudrakani sir. That was like I was shocked. Like even though I knew the movie, the way it came out was really amazing. I hope everyone who watches this movie will be liking this. All the common people, or not even common people, like everyone can connect to this movie, because at least one point in our life we might have gone through this phase of life. So I hope everyone enjoys this movie. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం అని ఫ్లో స్టార్ట్ చేస్తే తెలుగులో మాట్లాడతారనుకున్నా నేను. థ్యాంక్ యూ జీవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హరి గారు మీ విషెస్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ సముద్రగని సార్ చాలా క్లోజ్ నాకు. యాక్చువల్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీడే మీట్ చేస్తాం. చాలా టైమ్స్ ఈ మూవీ గురించి మాట్లాడినే ఉన్నారు. సో one thing I always strongly believe with Samudrakani sir is actually he believes in content. I know many people approaching him for many stories, but ఈ స్టోరీ చూస్ చేస్తారంటే ఇదిలో ఏదో ఒక కంటెంట్ ఉంది, అదిలో ఒక నమ్మకం తనకు ఉంది, అప్పుడు నాకు ఒక ఇది ఉంది. సో మెయిన్లీ వాట్ ఐ లైక్ అబౌట్ దిస్ ఇస్ ద కంటెంట్ ఈస్ వెరీ కనెక్టివ్ టు ఆల్ ద పీపుల్. ఐ థింక్
Just now only I saw the teaser. I haven't seen the movie, but I met Ram Garu also one day with Samtragini sir. Actually, he's very silent, but his movie speaks a lot about So I think this movie will be connecting to everyone in a very big way. And thank you, producer, for bringing a new content to the Telugu industry. And thank you so much, everyone. Thank you. సార్ మీరు ఏదైనా చెప్తున్నారు అనుకునే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హరి గారు. శివప్రసాద్ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సముద్రకని గారిని అసలు మొత్తం హార్ట్ టచింగ్ సినిమా. సార్ అందరికీ నమస్తే అండి. అందరికీ నమస్తే సార్. సముద్రకని గారి గురించి కొత్తగా చెప్పేదేం లేదు. యాక్చువల్గా మిడిల్ క్లాస్ ఫాదర్ అంటే ఒకప్పుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు సముద్రకని గారు. అంటే యాక్చువల్ రిచ్ ఫాదర్ ప్రకాష్ రాజ్ గారు యాప్ట్ అవుతారు, మిడిల్ క్లాస్ ఫాదర్ అంటే సముద్రకని గారే. తర్వాత కార్మేని సెల్వం టీంకి నా శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్ అండి. రామ్ చక్రి గారు చాలా చక్కగా తీశారనిపిస్తుంది సార్, కంగ్రాచులేషన్ సార్. అలాగే లక్ష్మి గారు, అభినయ్ గారు, సార్ మ్యూజిక్ డైరెక్టర్ మీ పేరు సారీ సార్, లిరిక్ రైటర్, అందరికీ శుభాకాంక్షలు అండి. సినిమా గొప్ప విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కథ చూస్తుంటే డబ్బు గురించి ఉందండి. యాక్చువల్గా పిల్లవాడు ఇసుకతో గూడు కట్టుకుంటాడు, అది కూలిపోయింది. అంటే నాకు ఏమనిపించిందంటే చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఫస్ట్ డ్రీమ్ అనేది ఫస్ట్ కళ అనేది ఇల్లు అండి. ఆ ఇంటి కోసం రోజు భార్యాభర్తలు మాట్లాడుకుంటూనే ఉంటారు, ఎక్కువసార్లు డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు, ఎక్కువసార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటి నుంచి మొదలు పెడితే 10 yearsకో 15 yearsకో ఇల్లు కొనాలని ప్లాన్ అండి. మిడిల్ క్లాస్లో ప్రతిరోజు జరిగే విషయమే ఇది చాలా చక్కగా తీశారనిపించింది నాకు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దాం అనిపిస్తుంది. యాక్చువల్గా అండి, డబ్బు అనే మ్యాటర్ని ఇప్పుడు ఎవరు చెప్పట్లేదండి. ఇప్పుడు డబ్బు ప్రధానం అయిపోయింది మన జీవితంలో. దీని గురించి చాలా చక్కగా మాట్లాడారు, చాలా చక్కగా చెప్పారనిపిస్తుంది సార్. ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా అందరు చూడాలండి. అంటే మీడియా సోదరులు కూడా ఈ సినిమాని కొంచెం మంచిగా ప్రమోట్ చేయండి సార్. ఎందుకంటే మీరు అసలు మంచి సినిమా వస్తే చక్కగా మీరు ఎంకరేజ్ చేస్తారు. నా విమానం కూడా అలాగే ఎంకరేజ్ చేశారు, ధనరాజ్ గారి రామరాగం కూడా అలాగే ఎంకరేజ్ చేశారు. అలాగే ఈ మంచి సినిమాని అంటే మన తెలుగు ప్రేక్షకుల మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది కాబట్టి వీళ్ళు తెలుగులో తీసుకొస్తున్నారు ఈ సినిమాని. మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి సినిమాని, ఒక మంచి రివ్యూస్ ఇచ్చి కొంచెం సినిమాని నిలబెడదాం సార్. థ్యాంక్ యూ టీం అందరికీ, థ్యాంక్ యూ అండి, మీడియా సోదరులందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సముద్రకని సార్ ఈరోజు తేజ కాకుమాని గారు, ఎస్, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. సముద్రకని అందరికీ ఒక నటుడుగా, దర్శకుడు తెలుసు. నాకు మా ఇంటి పెద్ద కొడుకు, మా సొంత అన్న. అలాగే మా పరిచయం అలాగే కొనసాగుతుంది. కార్మేని సెల్వం గురించి చెప్పాల్సి వస్తే, భూమి సూర్యుడి చుట్టూ తిరగడం ఎప్పుడూ అయిపోయిందండి. ఇప్పుడు తిరుగుతున్నలా కేవలం డబ్బు చుట్టూనే. మిడిల్ క్లాస్ ఎప్పుడైతే నెసెసిటీ వదిలేసి లగ్జరీ వైపు ఎప్పుడైతే వెళ్తాడో అక్కడి నుంచి వాడి పతనం స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ర్యాట్ రేస్లో ఏం కోల్పోతున్నాం, ఏం సాధిస్తున్నాం అనేదే కార్మేని సెల్వం అని అనుకుంటున్నాను. అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అన్న. పెద్ద హిట్ అవ్వాలి, పెద్ద హిట్ కాదు మంచి హిట్ అవ్వాలి. అందరు మిడిల్ క్లాసుల జీవితాలే కాకుండా అందరికీ చూసిన ప్రతి ఒక్కరికి ఒక కనువిప్పులాగే సినిమా ఉండాలని కోరుకుంటున్నా. విష్ ఆల్ ద గ్రేట్ సక్సెస్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. తేజ గారు, మీరు సేవ్ ద టైగర్స్ ఫస్ట్ దాంట్లో కూడా నాకు తెలిసి సీజన్ 1 డైరెక్ట్ చేశానండి. అవును, అదే సీజన్ 1 లో కూడా దర్శి అండ్ సుజాత గారు మాట్లాడే మాటల్లో యూ హ్యావ్ డెప్త్ ఇన్ దట్ కూడా. కాబట్టి మీరు ఫాదర్ అనే ఒక ఎమోషన్ ని మీరు ఎలా చెప్తారు మీ మాటల్లో? అంటే ఫాదర్ అనే ఎమోషన్ అంటే అండి, కిడ్స్ కి రకరకాలుగా మనం కొన్ని అన్వాంటెడ్ బారో డిజైర్స్ తో వాళ్ళు అది చేశారు వీళ్ళు ఇది చేశారని చెప్పి ఎక్కువ లగ్జరీస్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. నా పాయింట్ ఆఫ్ ఏంటంటే, మనకి ఎంత ఉన్నప్పటికీ వాళ్ళ రియాలిటీలో పెంచాలని నా ఒక తాపత్రయం. అట్ ద సేమ్ టైం పిల్లలకి ఏం చెప్పాలి అన్నా కూడా డోంట్ బీ విక్టిమ్ అని చెప్తాను నేను. మీరు ఒకరిని బుల్లీ చేయొద్దు, మీరు బుల్లీ అవ్వద్దు, అండ్ నెవర్ బీ ఇన్ ద విక్టిమ్స్ పొజిషన్. అదే నేను చెప్పాలనుకుంటాను ఫాదర్గా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి ఇదే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ని చాలా డిఫరెంట్ యాంగిల్లో మనకు ప్రజెంట్ చేసిన మా ధనరాజ్ గారిని కూడా ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. చాలా కాలం అయింది అనుకుంటా అందరం కలిసి. థ్యాంక్ యూ అన్న. అందరూ తెలిసిన వాళ్ళే.
శివ గారు, బేసిక్గా మనకు కొన్ని పేర్లు తెలియనప్పుడు ఏం చేయాలంటే సభాముఖంగా అందరికీ నమస్కారం చెప్పేస్తే ఓ పని అయిపోద్ది. లేకపోతే మీ పేరేంటండి మీ పేరేంటని అడగాల్సి వస్తుంది. అయినా నాకు అభినయ్ గారి గురించి కానీ, లక్ష్మి గారి గురించి కానీ, మా సముద్రకని గారి గురించి కానీ, రామ్ చక్రి గారు, ఆల్ ది బెస్ట్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. ట్రైలర్ చూసినాక నాకు రెండు బాగా కనెక్ట్ అయినాయి. పిల్లోడికి మీరు అలా చూపిస్తున్నప్పుడు విమానం వెళ్తుంటారు స్కైలో, అప్పుడు మాకు విమానం గుర్తుకొచ్చింది. ఇన్సూరెన్స్ గురించి మాట్లాడినప్పుడు నాకు రామం రాగం గుర్తుకొచ్చింది. ఆ రెండు కలిపి కార్మిక సెలవులో ఇంకొక మ్యాటర్ చెప్పబోతున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్. నాకెందుకో అరుణ్ రంగరాజు గారికి సముద్రకని గారి రిలీజ్ రోజు డబ్బులు తీసుకొని వెళ్ళి ఇస్తున్నట్టు అనిపిస్తుంది పోస్టర్లో. ఆల్ ది బెస్ట్ అండి. April 3rd డెఫినెట్గా సముద్రకని అన్న గురించి చాలామంది చాలా చెప్తారు, ఎందుకంటే అది నిజం కాబట్టి దాన్ని అలా పోర్ట్రేట్ చేసి చెప్తారు. ఎప్పుడు సముద్రకని గారు ఆయన ఆడియో లాంచ్ కానీ లేదా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఇంకొకరు పిలవరు, ఆయనగా వస్తారు, ఆయనగా వెళ్ళిపోతారు. అదంతా డైరెక్టర్ ప్రొడ్యూస్ చూసుకోవాల్సిన హెడేక్. ఎందుకంటే నేను రామరాగం చేసినప్పుడు చెన్నైలో ఆయనతో ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేసిన అందరి డైరెక్టర్స్ని తీసుకొచ్చి ఇదే ప్రసాద్ ల్యాబ్ చెన్నైలో పెట్టారు, ఇంక్లూడింగ్ బాలా గారు వచ్చారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే వాళ్ళందరితో పాటు నన్ను అలా నుంచోబెట్టి నాకు ఆ రామరాగం మంచి వెల్కమ్ చేశారు. మనం కూడా తెలుగుకి వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా మంచి వెల్కమ్ చేయాలి. ఆయన మెసేజ్ చేశారు, అరే తమ్ముడు నువ్వు రావాలరా, విమానం డైరెక్టర్ శివ రావాలరా, అలాగే అభి రావాలరా, ఒకసారి చూడు అని. ఎందుకంటే ఆయనకి నచ్చకపోతే సినిమా ఆయన ఇంత చేయరు. ఆయన వచ్చి టీంని అంతా తీసుకొచ్చి ఇది చేయరు. బాగోపోతే తమ్ముడు బాగా వర్కౌట్ కాలేదు తమ్ముడు అంటారు, బాగుందంటే ఇంత పెడతారు. డెఫినెట్గా మీరు అనుకున్నట్టు సినిమా చాలా బాగా వచ్చింది. April 3rd సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే ఎన్నో ఫాదర్స్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మీరు ఫాదర్ చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏ ఫాదర్ మిగిల్చి కూడా మీరు చేసేస్తున్నారు. సూపర్ అన్న. అలాగే మంచి సినిమాని డెఫినెట్గా మీరు ఆదరించారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్నది ఏం చెప్పాలంటే, సినిమా రిలీజ్ అయినప్పుడు దాని తర్వాత ఎప్పుడో ఒక 4-5 నెలల తర్వాత అద్భుతమైన సినిమా, మామూలుగా తీయలేదు, నువ్వు ఏడ్ చేసావు అని ఒక 4 months తర్వాత చెప్తే ప్రొడ్యూసర్కి ఏం మిగలదు. ఆ రోజే చెప్పాలి. ఆ రోజే చెప్పాలంటే డెఫినెట్గా దానికి వారధులు మీరు. బాగుంటే అలాగే చేశారు. అలాగే ఈ సినిమాని కూడా ముందు రోజే తెలిస్తే ప్రొడ్యూసర్కి ఇంకో సినిమా చేయడానికి ధైర్యం వస్తుంది. మంచి కథలు మనం తీసుకొస్తే వింటారు. లేకపోతే ఏమైపోతుందంటే నువ్వు మంచి సినిమాని తీసావు, పేరు వచ్చింది, అప్పుడు నాకు ఒక ఫైట్స్ కావాలి, సాంగ్స్ కావాలి, ఈ కావాలంటున్నారు. అప్పుడు మనలో కథలు చెప్పడం కష్టమైపోతుంది. ఎక్కడో మంచి కథలు రాసుకొని పెట్టుకుంటున్నాం, అది తీసుకెళ్ళి చెప్పాలంటే ఇలాంటి సినిమాలు డెఫినెట్గా ఆడాలి. ఇలాంటి సినిమాలు ఆడినప్పుడే మనం మనలోంచి కథలు తీసుకొచ్చి మన నేచురల్ కథలు చేయగలుగుతాం. కాబట్టి అది ఎప్పుడు మీరు చేశారు, ఇప్పుడు కూడా చేస్తారని கோருకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ది వెరీ బెస్ట్. April 3rd நானும் வெயிட் பண்ணுறேன் படம் பார்க்கறதுக்கு சார். ஆல் தி வெரி பெஸ்ட் சார். ப்ரொடியூசர் சார், உங்களுக்கு పైసలు వரும் సార్, నో ఇష్యూ. హాయ్ మా, హౌ యూ? ఆల్ గుడ్. మేడం మీరు ఇందాక దాంట్లో చూసి నేను బయట చూసి అసలు గుర్తుపట్టలేకపోయాను, అంత ఇదిగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మనం అన్న 2 వారాలు ఆడుతుంది, ఆ 2 వారాలు ఆడిన సక్సెస్ మీట్లో కలుద్దాం చాలు మనకి అది. థ్యాంక్ యూ. సూపర్ ధనరాజ్ గారు, మీరు రాఘవన్ తీస్తున్నప్పుడే మీకు ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ గురించి చాలా మాట్లాడారు, మేము విన్నాము. బట్ ఐ వాంటెడ్ టు ఆస్క్, హూ ఈజ్ యువర్ సెల్వం ఇన్ యువర్ లైఫ్? మీ లైఫ్లో సెల్వం గురించి చెప్పండి. సైలెంట్ సాక్రిఫైసెస్ చేస్తూ సపోర్ట్గా ఉండే నా మిస్సెస్. ఎప్పటికీ గర్వంగా చెప్తాను ఎన్ని స్టేజ్లో. తను లేకపోతే అంటే మనం ఒక వర్క్ని మార్చుకుని వెళ్తున్నప్పుడు ఇంట్లో డెఫినెట్గా ఇంట్లో భార్య సపోర్ట్ లేకపోతే ఏ మగాడు, ఏ భర్త కూడా ముందుకెళ్ళలేదు. మీరు వెళ్ళండి, వెనకాల నేను ఉంటానంటేనే మనం ఏదైనా అచీవ్ చేయగలం. అలా నా సెల్వం ఎప్పుడు మా వైఫ్ శిరీష. వావ్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ధనరాజ్ గారు. అండ్ ఇప్పుడు డైరెక్టర్ రామ్ చక్రి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. అండ్ ఆల్సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు Hari sir, Shiva sir, Teja sir, Dhanraj sir for coming and gracing this occasion. Sir, in the pada for this movie to come, all your movies are foundation. Based on that only we are building. And my connection with Hyderabad goes back 15 years. After my college days, I stayed here for 3.5 years. Before that, I have not been in Hyderabad. So I worked in Tech Mahindra, stayed in Begumpet. So after coming here, I have never seen any Telugu film. So my friend told there is one film. I told I don't know the language. So first film
I was taken to was Arya, Allu Arjun sir's Arya. I'm saying this was somewhere in 2004. So after I came home, I told I've never seen a commercial film like this. It is so enjoyable, so energetic. So then he told me, there is one more film I'll show you. And he played one CD, I remember. The movie name was Anand. Then he told, there is one more movie of Shekhar Kamula sir's coming. Next month we will go on. So I watched Godavari in Prasad's IMAX. So that was like one changing moment about my perception about Telugu industry. One side you have films like Arya, and other side you have films like Godavari. What a range! So the people of Telugu are watching and they are creating. And then when I wanted to join assistant director, fortunately I worked in Prakash sir's company, Duet Movies. They made Happy Days remake. So I was part of Inidi Nidu. So without working in Shekhar Kamula sir's film, he's always been my mentor or guru. Like I've been learning the skills without meeting him, because I always watch Happy Days, Inidi Nidu, both Tamil and English version, and I've learned a lot. In this moment, I also want to thank my first director who taught me, K.V. Guhan sir. So whatever you are saying is definitely inspiration from both K.V. Guhan sir and also Shekhar Kamula. The way the script is written has always inspired me. So that is the connection with Hyderabad for me. So this is what I want to tell, and I wanted to thank the entire cast and crew, especially Kani sir's acting is something that you can watch and you will definitely enjoy. Sir has given a really different kind of shades in this movie, and I'm thankful to Abhinaya ma'am for accepting this role, Gautam Menon sir, and Lakshmi Priya ma'am. All of them have contributed extremely well. And back home, my team members, especially my edit team, Jagan, Dinesh, and Neduvai Naveen, I want to thank them. The edit team who are preparing for the release, they are not here. And my music director who is here. And we have also come up with a new concept called music as a service. So you would have seen the music director is very an introvert and shy person. But one thing is that he did not want this name to come. So he said, like, in a movie industry, in music industry, we usually know only lyric writer, singers and music director. But there are a lot of technicians from instruments, sound mixer, sound engineer, people who arrange. So we wanted to build a credit system for a song and give a point system. And then the revenue has to be shared with all the people who worked in the song. That is the idea. So we have put that music as service is a new concept that we are trying to bring. And I also want to thank my cameraman, Yuvraj. He also, all of us, the cameraman, the editor, and the music director, we have been together for almost last 10-15 years. But this is the first opportunity we have got to work together. And you can see the visuals of Yuvraj Dakshan. Definitely, it will be inspiring and for the story. And also, I want to thank producer sir. So his support and confidence in the script has helped us to create a quality film. Thank you, sir. That's all. That's all. Yeah. And one last thing I wanted to say. I sincerely pray to the Lord that whoever watches this film or whoever is connected with this film by working or anyway, whoever is connected with the film, I want all of them to come out of the debts. Because whenever we get into debts in middle class family, we sacrifice something. That sacrifice could be like a relationship, or it could be your dreams. What you want to do, we are not able to do because we have debts. We think after 10 years, the debts will go, after that I will live my life. But that day is not coming for the middle class people at all. I sincerely pray that all of us have to get out of the debts, or maybe limited debts, so that you have your time to do what. And most importantly, sir told me about Save the Tiger. I seriously want to say there are a lot of tigers who have gone out of India. Seriously, but the family is here. Only the tiger is outside. And they are not able to come back. I sincerely pray all of them to come back.
వెరీ ట్రూ సార్, వెరీ ట్రూ. ఇది ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సాక్రిఫైస్. యా సార్, యాక్చువల్లీ ఎనీ స్టోరీ ఆర్ ఎనీ స్క్రిప్ట్ దట్ కమ్స్ ఫ్రమ్ ఎ డైరెక్టర్, ఇట్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్, ఐ మీన్ ఫ్రమ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ సంథింగ్. సో కార్మేని సెల్వం, హూ ఈజ్ యువర్ సెల్వం? హౌ డిడ్ ఇట్ కమ్? ప్లీజ్ ఒక్కసారి సెంటర్. యా, So, if where you want did you to know, derive this thought from? Or the story is like all middle class. I also wanted to come into films. So, but I realized that there are two options after my marriage. So, if I take debts to continue, then I will have to leave this and go to a normal job. So, my family, both my mom, dad, wife, everybody knows that for some time until I get settled, we have to live within a certain aspect of the income. So they all know my thing and they all sacrificed so that I can continue my dream for some time. So they are also my inspiration. beautiful, superb sir. Thank you very Thank much. you. Very much looking forward to watch the film. Thank you. And Arun Rangarajulu sir, to please speak, the producer of this film. అందరికీ నమస్కారం. Today is a special day for us to show the trailer, music and sneak peek. It's been a long journey and I thank all our directors for your wishes. And sir, thank you all. And I forgot actually. Okay, so I want to thank our distribution partner who's PVR INOX for believing in this subject and distributing it. And this movie is releasing in worldwide on April 3rd, and this movie will connect with everyone. Ee movie andrikum connect avutundi. Thank you. I also want to thank Mango Music, who's our music partner in Telugu. And another thing that I wanted to share is that in the last few months, when we decided that we will release this in Telugu, whomever people we have come across, Jayaraj, Nani Bro, and the PRO, and the Telugu industry is very warm and welcoming. And I would also say they are very professional. I mean, it is always very grand. I mean, what we did from Tamil to Telugu, there is no difference. It's like they are becoming our people. We rely on them so much. So I find a lot of sweet people, and I also promise all of you that we will start learning Telugu. You would know that our producer Arun Rangarajulu by native is a Telugu born person, but because of settled in Chennai, he is not able to learn. But we also will make sincere effort to learn. And also regarding the Karmeni Selvam title, that we have kept the same title from Tamil to Telugu. One is the movie is related to car, so you can consider this as an English car, and the meaning of the car. So, car. That is one thing, and Selvam is the character name. Okay. But we wanted to have the additional name Prati Inti Sampata. This is not there in Tamil. This is only special for Telugu. Okay. So thank you for accepting that title also. So we know this is a dubbed film. So we wanted to have the same name so that people will know what it is actually. Superb sir. And Thank we can clearly see the love you have for Telugu cinema and Telugu language people. So welcome sir. Telugu next event kella fluent ga maatladesistaru. Thank you so much. అవును, అరుణ్ గారు సగం స్పీచ్ లోనే వెనక్కి వెళ్ళిపోయారు. లేదు, ప్లీజ్ కంప్లీట్. సార్ మీరు తెలుగు వారని ఇప్పుడే తెలిసింది సార్ నాకు. ప్లీజ్. You finished? Thanking everybody. Yeah, okay sir. Thank you so much. Ade. Thank you so much sir. And yes, Abhinaya gari emotions telusukovali ippudu manam. అందరికీ నమస్కారం. I'm so happy. అలాగే తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో పీపుల్ ఇక్కడ ఎలా అయితే తమిళ్ మూవీస్ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారో అండ్ ఇక్కడ తెలుగులో ఇలా ఈ మూవీ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా డైరెక్టర్ గారు, మా ఫేవరెట్ డైరెక్టర్, ఆయనతో వర్క్ చేసినప్పుడు, ఆయన నన్ను క్యారెక్టర్కి పిలిచినప్పుడు అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
అంటే ఆయన చూస్తే సార్ చాలా సైలెంట్ ఏమో, చాలా సాఫ్ట్ అనుకుంటాం, కానీ లేదు, ఈజ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. అండ్ చాలా అంటే అర్థం చేసుకుంటారు ఎవరికి ఎలా యాక్ట్ చెప్తే చేస్తారు. సో అలాగే లైఫ్ అనేది ఇప్పుడు ఈ మూవీలో చూస్తే స్ట్రగ్లింగ్ గురించి, హ్యాపీనెస్ గురించి, ఫ్యామిలీ గురించి ఇన్ని మాట్లాడుతున్నారు. సో నాకు ఇలాంటి క్యారెక్టర్ చేయాలని చాలా ఇష్టం ఉంది. అలాగే నాకు ఈ క్యారెక్టర్ రావడం చాలా థ్యాంక్స్. అలాగే డైరెక్టర్ గారు రాము గారు, థ్యాంక్ యూ ఫర్ కాస్టింగ్ మీ. అంటే మీరు నాకు ఎఫర్ట్ పెట్టి చెప్పడము, అంటే మీరు న్యూ మూవీ అన్నారు, అలాగే ఇప్పుడు ఇద్దరు డైరెక్టర్స్ కూర్చొని నా కోసం స్పెషల్గా వర్క్ చేసి నాకు ఎలా చెప్పాలి, నా ఎలా బెటర్గా చేయించాలి, నాకు రాసి ఇవ్వడము, అసిస్టెంట్ డైరెక్టర్ గారి ఉన్నా కూడా వాళ్ళే వచ్చి నాకు కూర్చోబెట్టి ఇలా చేయాలి, ఇలా రావాలి అని చెప్పడం. సో ఐ ఫీల్ సో హ్యాపీ. అలాగే నా సముద్రగని గారి గురించి మాట్లాడాలి. సో ఈజ్ లైక్ మై ఎవ్రీథింగ్స్. డైరెక్టర్ గారు కాకుండా కూడా ఐ హ్యావ్ సో మచ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. సో నాకు ఈ మూవీ ఇంత కూల్గా అయ్యేలా అయింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ సముద్రగని గారు. ఎందుకంటే ఆయన నాతో టైం స్పెండ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత వర్క్ చేశారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అలాగే తమిళ్లో నేను సార్తో ఫస్ట్ మూవీ యాక్ట్ చేశాను. నా ఫస్ట్ బ్రేక్ నాకు ఇచ్చింది కూడా సముద్రగని గారు. అలాగే తమిళ్ అండ్ తెలుగులో అయింది. సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అక్కడ తమిళ్ అండ్ తెలుగులో మళ్ళీ ఇక్కడ నేను సార్తో వర్క్ చేయాలి. నేను అసలు నమ్మలేకపోతున్నాను. సో నేను అప్పుడు వర్క్ చేసినప్పుడు మళ్ళీ అసలు ఎలా ఎంత అవకాశం వస్తుందా రాదా, అప్పుడు డైరెక్టర్గా ఇప్పుడు ఒక యాక్టర్గా ఎంతో వర్క్ చేస్తున్నాను. బట్ నాకు కొంచెం భయం ఉంటుంది, ఎందుకంటే సముద్రగని కానీ నేను ఒక టీచర్ లాగా కూడా చూస్తాను. సో నాకు ఆయన మీద కొంచెం ఒక్కొక్కసారి భయం అవుతుంటుంది, ఆయన నన్ను ఏమైనా సెలెక్ట్ చేసినప్పుడు ఆయనకి ఏమైనా ఇబ్బంది పడుతున్నానా అని. సో థ్యాంక్ యూ నా గురించి ఆలోచించి నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. అలాగే ప్రొడ్యూసర్ గారు అరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు 15 years నుంచి ఉండడము, ఇక్కడ వర్క్ చేయడము, చాలా థ్యాంక్ యూ సార్. సో అంతా అన్ని వర్క్స్ అన్నీ స్మూత్ అయ్యేలా చేశారు. అండ్ యూ మేడ్ మీ సో హ్యాపీ అండ్ యూ మేడ్ మీ ఫీల్ మోర్ కంఫర్టబుల్. అండ్ అలాగే మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు నాకు డైలాగ్స్ ప్రాక్టీస్ చేయించడంలో వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ అలాగే లక్ష్మి గారికి, లక్ష్మీప్రియ గారు, మీరు చూస్తుంటే ఒక చాలా న్యాచురల్ యాక్ట్రెస్ లాగా అనిపిస్తారు. నేను ఎవరో నా ఫ్రెండ్తో ఉన్నాను అన్నట్టుగా. ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఆల్సో. అండ్ అలాగే ఐ వాంట్ టు టెల్ సముద్రగని గారి గురించి. అసలు ఆయన డైరెక్టర్ కన్నా కూడా ఇంకా బెస్ట్ యాక్టర్ అని చెప్పొచ్చు. ఆయన ఒక నెగటివ్ రోల్, ఒక హీరో రోల్, ఒక ఫాదర్ రోల్, ఎనీథింగ్ ఆయన చేయగలరు. ఐ సాల్యూట్ సార్ ఫర్ యువర్ యాక్టింగ్. అండ్ అలాగే ఈ స్టోరీ గురించి చెప్పాలంటే లైక్ మా ఫాదర్ కూడా ఎంతో కష్టపడి లైక్ ఈ అప్పులు కానీ ఇల్లు గురించి కానీ ఎంతో కష్టపడి వర్క్ చేశారు. మా ఫాదర్ మాకు కొన్ని వాల్యూస్, చాలా మంచి వాల్యూస్ నేర్పించారు. ఒక సేవింగ్స్ ఎలా ఉండాలి, ఎలా మనీ మేనేజ్ చేసుకోవాలి. సో ఎంతో సఫరింగ్ ఉంటుంది ఎవ్రీబడీస్ లైఫ్లో, అదని మనం రియల్లీ కనెక్ట్ అవుతాము. ఐ కెన్ సీ మై ఫాదర్ హౌ ఈజ్ డూయింగ్ వాట్ ఎవర్ ద వర్క్ హీ ఈజ్ డూయింగ్ ఫర్ అస్ నౌ. సో ఈ మూవీ చాలా కనెక్ట్ అవుతుంది అందరికీ. అండ్ అలాగే నా ఫ్యామిలీ గురించి కూడా నేను మాట్లాడాలి. నా ఫ్యామిలీ లేనిది, నాకు ఆ సపోర్ట్ లేనిది ఐ కాంట్ బి డూయింగ్ దిస్. అలాగే నా హస్బెండ్ ఈజ్ మై సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ రాము గారు ఫర్ ద ఆపర్చునిటీ. అందరూ ప్లీజ్ ఈ మూవీ చూడండి అండ్ గెట్ గుడ్ అవేర్నెస్ ఆఫ్ ఫైనాన్షియల్స్. అలాగే ఒక పిల్లల్ని ఎలా పెంచాలి, అన్ని విషయాలు. దిస్ అ హోల్సమ్ మూవీ. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అభినయ గారు. ఆనంద్ గారు ఇక్కడే ఉన్నారు, మీ తండ్రి గారు. సో మేమందరం కూడా వీ ఆల్ కెన్ సీ ఆయన మీకు ఎంత సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు మా అందరి తరపున కూడా. సో ఎస్, లక్ష్మీప్రియ గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. That's all the Telugu I'm going to speak as well. I'm learning Telugu. I promise next time I will speak in Telugu, but today please excuse me. Karmeni Selvam is a very special film for me for many reasons. One of the reasons is, of course, I got to meet such lovely people. My director, Ram sir, Kani sir, Abhinaya, Gautam sir. A lot of people I met through this film that are very, very special. Now, one more reason why this film is special is also because this is the first time film that I've done almost a lead role is releasing in Telugu. So that is also a very special thing for me.
I had such a great time working in this film. The sets, everything, like the team was so professional, and everything was so smooth. The sets were filled with like love and simplicity, and I think that has translated into our film as well. It's a simple movie, it's a beautiful movie, it's a family friendly movie. I really hope all of you support this film and go to the theaters with your family and enjoy the film. Thank you so much to all the directors who are here to wish us. Thanks a lot, and thank you very much to the press. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. వెరీ వెరీ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్. సపోర్టింగ్ యాక్ట్రెస్ అయినా, లీడ్ అయినా, ఏదైనా మీ ఇంపాక్ట్ ఆ రేంజ్లోనే ఉంటుంది. సో ఎస్, ఇప్పుడు సెల్వం సార్, డైరెక్టర్ గారు కార్మేని సెల్వం గురించి చెప్పారు, కానీ కార్ అన్నారు. అది ఏంటి ఒకసారి మాకు? టైటిల్ కార్ అంతా అది కారు, బ్లాక్ కారు నలుపు లాగా కారు. మేని అంటే అవును, సెల్వం ఓ వచ్చి నేమ్ చెప్పొచ్చు, మనీని చెప్పొచ్చు. మనీ తోటి బ్లాక్ సైడ్ ఆఫ్ మనీ. సెల్వం ఇస్ వెల్త్ అనుకో. వెల్త్. ఎస్, సెల్వం ఇస్ వెల్త్. ఇంకోటి కూడా చెప్తా, కార్మేని అలానే అది వచ్చి తమిళ తెలంగాణ రెండులోనే మన లార్డ్ వెంకటేశ్వర స్వామిని చెప్తారు. ఓ ఓకే ఓకే, ఓకే. సో మొత్తానికి మాకు చాలా క్లియర్ మీనింగ్ తెలిసి. సో ఇప్పుడు తమిళ్లో అయినా తెలుగులో అయినా ద మీనింగ్ ఇస్ ద సేమ్. ఓకే, ఓకేనా సార్? ఎస్ ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ వీక్ ఇదే స్టేజ్లో మనం కలిసాము. తమ్ముళ్ళు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు విమానం ఇచ్చిన డైరెక్టర్ శివ. ఆ స్టోరీని ఫస్ట్ వినగానే ఎలా ఎగ్జైట్ అయిపోయి శివాని చూశాను. అదే ఎగ్జైట్మెంట్తో ఇప్పుడు కూడా చూస్తున్నాను. శివ నెక్స్ట్ స్టోరీ చెప్పండి టక్కుని, అందుకే వెయిట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ శివ. రామం రాఘవం ధనరాజ్ ఆ తమ్ముడు, వాడు జెండా పెక్కేప్రాజ్ చేయగానే యాక్ట్ చేయడానికి రాగానే నాకు అన్న తమ్ముడును స్టార్ట్ అయింది. ఆ రిలేషన్షిప్ ఇప్పుడు వరకు ఇంకా వెళ్తూనే ఉంది. ఎక్స్ట్రాడినరీ రైటర్, క్రియేటర్, యాక్టర్, డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ వాడికి తెలుసు. థ్యాంక్ యూ తమ్ముడు. తేజ టైగరే, రియల్ టైగర్ ఆ తమ్ముడు. సేవ్ ద టైగర్స్ చేయగానే నాకు చెప్పాడు, అన్న అలా స్టోరీ అరే అది ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క టైగర్, అన్ని టైగర్కి వచ్చింది, అన్ని టైగర్ పరిగెత్తి వెళ్తుంది. పాపం అందరికీ ఒక ప్రాబ్లం. మన పక్కటి వాళ్ళు, మన చుట్టాలు మనల్ని చాలా గౌరవంగా చూడాలి. అందుకే చెప్తున్నాను మన ఇంట్లో ఉన్న అమ్మాయిలు మనల్ని పట్టి ముందుకు తోసి, మనం పోటీ తోలి ఏం చేయాలని తెలియకుండా తిరిగి మన లైఫ్ని ఎప్పుడే మనం లివ్ చేయం. మన పక్కన వాళ్ళు మనం చూసి గౌరవంగా చూడాలి, మనం చుట్టాలు మనల్ని గౌరవంగా చూడాలి. ఇలా వాళ్ళ కోసమే మనం బతుకుతున్నాం. ఇలాంటి విషయాన్ని చెప్పాలరా అలా అని చెప్పాను. అదే దీనిలో కూడా చెప్పుకున్నాం. ఈ విషయాన్ని ఎన్ని యాంగిల్లో కూడా చెప్పొచ్చు. అదే కార్మేని సెల్వం. ఎక్స్ట్రాడినరీ మూవీ, చాలా ఎమోషన్గా ఈ మూవీలో అన్ని విషయాలు చెప్పుకున్నాము. హరి ఎవరంతా యశోద ఫిల్మ్ డైరెక్టర్, నా ఫ్రెండ్. ఇప్పుడు చాలా విషయం చేసుకున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రామ్ చక్రి, వెరీ ఇంటెన్స్ క్రియేటర్. ఒక విషయాన్ని అలా టచ్ చేస్తే ఈజీగా టచ్ చేయడు, దానికి 1000 పాయింట్స్ పెట్టి ఉంటాడు. అలాంటి ఒక డైరెక్టర్, నైస్ క్రియేటర్. నాకు ఈ స్టోరీ చెప్పి మీరు నన్ను ముందుకు తీసుకెళ్ళినది చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రాజెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలండి. ఈలో మనిషిని ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాను. నా పేరు వేయొద్దు సార్, నా కంపెనీ నేమ్ వేయండి. ఈ హోల్ క్రెడిట్ నాకు వద్దు. నా కంపెనీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ క్రెడిట్ వెళ్ళాలి. దానిలో ఎన్నో మంది పనిచేసుకున్నారు. దీనిలో వచ్చే అమౌంట్ కూడా ప్రొడ్యూసర్స్కి ఒక షేర్, ఇది కాకుండా దానిలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఒక షేర్ వెళ్ళాలి అని చెప్పి ఆ కంపెనీ నేమ్ టైటిల్లో వేసుకున్నాం. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడే చూశాను. థ్యాంక్ యూ రామానుజం సార్, గాడ్ బ్లెస్. లక్ష్మీప్రియ అని చూస్తే నాకు భయం వస్తుంది అప్పుడప్పుడు. ఏదో ఒకటి నేర్చుకునే ఉన్నాము అమ్మాయి. ఇలాంటి అమ్మాయిని ఇప్పుడే ఫస్ట్ టైం చూశాను. సడన్గా చూస్తే ఈ ఫిల్మ్లో యాక్ట్ చేసింది చూసేసి నా ఫిల్మ్ డైరెక్ట్ చేశాను, స్కూల్ బస్ను ఫిల్మ్. ఆ ఫిల్మ్కి అమ్మాయి దగ్గర చెప్పాను, మేడం దీనిలో మీరు హీరోయిన్గా చేసుకున్నారు, నా ఫిల్మ్ 5 days పని వస్తుంది,
బట్ ఇంటెన్స్ రోల్ మీరు చేశారా అని. సార్ మీరు స్టోరీ చెప్పండి, నాకు నచ్చితే నేను చేస్తాను. అదే నాకు చాలా నచ్చింది. చాలామంది చెప్తారు సార్ మీకోసం వచ్చేసాను, మీకోసం. అది కాదు, నువ్వు చెప్పు, నాకు విషయం చెప్పు, నాకు నచ్చితే నేను వస్తాను. అల్లే ఉండండి చెప్పానని చెప్తే వైట్ చెప్పలేదు కదా, వినేసి అలా చూసి ఓకే సార్ చేద్దాం అన్నాను. సరే ఎక్కడ ఉన్నారు మా నువ్వు చెప్పి కనెక్ట్ చేయడానికి కాల్ చేస్తే సార్ నా ఎక్కడో నేపాల్ ఎక్కడ ఉన్నారు మీరు? నేపాల్లో కొండ మీద ఎక్కికున్నాను సార్. ఓ 10-15 డేస్ గ్యాప్ వచ్చింది, సో వచ్చేసాము. సరే ఓకే, అది అయిపోయింది, మన షూటింగ్ అయింది. షూటింగ్ అయినా డబ్బింగ్కి వెతుకుతున్నా సార్. లేదు సార్, కాంచీపురంలో ఒక కోర్సు సార్, అది ఓ 60 డేస్ ఓ కట్టెక్ కూతును కోర్సు సార్. ఆ కోర్సు సర్టిఫికేట్ కోర్సు, అది నేను ఆ కోర్సులో ఉన్నాను సార్. దానిలో ఫుల్ ఆ డ్రామాలో ఆ కూతులో షౌట్ చేసి నా వాయిస్ పోయింది. అది నా వాయిస్ సరి అవ్వాలంటే 1 వీక్ తర్వాత నేను రావాలి సార్. అదేంటి కట్టెక్ కూతు అలా అంటే అది చాలా ఏన్షియంట్ ఆర్ట్, అది దాన్ని నేర్చుకున్నారు. ఇలా గేప్ దొరకగా వల్ల ఒక కొత్త విషయాలు నేర్చుకునే ఉన్నావు అమ్మాయిని ఇప్పుడే నేను చూస్తున్నాను. గాడ్ బ్లెస్. మీరు చెప్పిన మాటలు చాలా పెద్ద మాటలు. కూర్చుని మాట్లాడగానే చెప్పింది అమ్మాయి, నా జస్ట్ 4 years యాక్ట్ చేసేసి వెళ్ళడానికి రాలేదు సార్, నా 40 years యాక్ట్ చేస్తా, అన్ని విషయాలు నా లోపల నా నేర్చిపెట్టుకున్నాను, దానికే నా రెడీ అవుతున్నాను అని చెప్పారు. గాడ్ బ్లెస్. ఇలా ఇంకా చాలా విషయాలు మీరు నేర్చుకోవాలి, చాలా మంచి ఫిల్మ్ చేయాలి నా దేవుడి దగ్గర కోరుకున్నా అమ్మ. గాడ్ బ్లెస్ అమ్మా. అభి ఆ బిడ్డ 17 సంవత్సరాల ముందు అభిని ఫస్ట్ నేను చూశాను చెన్నైలో నా ఆఫీస్లో. అప్పుడు నుంచి ఇప్పుడు వరకు నేను చేయి పట్టుకునే. లవ్ యూ. ఈ ఫిల్మ్కి రాగానే ఈ ఫిల్మ్లో నా బాస్ మేడం, నేను ఇలా ఉండాలి, అభి ఇలా ఉండాలి. నన్ను చూసినోనే ఇలా పోయింది సార్. అలా డైరెక్టర్ చెప్పారు, నో మీరు ఇలా ఉండాలి. ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్. అదే పొడి, అదే దొల్లి, అదే చెయ్యూని, అదే పైకి వచ్చింది. ఓన్లీ హర్ టాలెంట్. ఇంకా ఇప్పుడు 64-65 ఫిల్మ్స్ అయ్యింది, ఇంకా అది 1000 మూవీస్ చేస్తుంది. ఎంత అభికి లాంగ్వేజే లేదు, ఏ లాంగ్వేజ్ లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లమే లేదు. అందరికీ నమస్కారం చెప్పేసి ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. గాడ్ బ్లెస్ యూ అభి. లవ్ యూ. కార్మేని సెల్వం చాలా మంచి మూవీ, అందరూ చెప్పేదే, నేను కూడా చెప్పాను. బట్ అంతే దీనిలో ఇన్నర్లో చిన్న ఓ లేయర్ ఉంది. ఈ ఫిల్మ్ చూసేసి బయట రాగానే మన ఈఎంఐని కొంచెం తక్కువ చేద్దాం. ఓకే, ఎందుకంటే ముందు ఫస్ట్ వీక్ అంతే టెన్షన్ అందరికీ అన్న. ఇప్పుడు టోటల్ 30 days టెన్షనే. ఎందుకంటే ఫస్ట్ వీక్ ఈఎంఐ కాదు, ఫస్ట్ వీక్ ఓ ఈఎంఐ ఉంది, సెకండ్ వీక్ ఒకటి ఉంది, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్. ఎందుకంటే అప్పు ఇవ్వడానికి చాలామంది ఉన్నారు. అదే మాట్లాడాను, తమ్ముడు చెప్పాడు, అన్న వచ్చి ఇప్పుడు 3 phones వచ్చింది సార్, కావాలన్నా అని అడిగారు. తీసేయారా చేయను, ఎందుకంటే నార్మల్గా ఉన్న పర్సన్నే వీళ్ళు కావాలన్నా అడిగే మనం అప్రూవల్ చేసేసారు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన బరువు కొంచెం తక్కువ ఉంటేనే మనం ఇష్టానికి మనం ఆశపడినదిని, మన డ్రీమ్ని చూసి మనం నడవచ్చు. బరువును తక్కువ చేసుకోండి, హ్యాపీగా ఉండండి, చాలా వెల్త్గా ఉండండి. రిచ్ వేరా, వెల్త్ వేరా. చాలా వెల్త్గా ఉండండి, గెలుస్తాం. లవ్ యూ గైస్. మీరు చేద్దాం. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మన మార్కెటింగ్ పార్ట్నర్ జయరాజ్ గారు యాక్చువల్లీ హీ వాంట్స్ టు షేర్ సంథింగ్ విత్ యూ. సార్. నా ఫ్రెండ్ గౌతమ్ ఇలా ఎక్స్ట్రాడినరీ రోల్ ప్లే చేసుకున్నారు. గౌతమ్ వస్తే మన సార్తో యాక్ట్ చేసినట్టు లేదు, ఏదో మనం నార్మల్గా కూర్చుని మాట్లాడినట్టే. ఎక్స్ట్రాడినరీ యాక్టర్, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్. అతను ఈ ఫిల్మ్లో ఉండేది మాకు చాలా హ్యాపీ. మీరు చూడండి, ఒక హై క్లాస్ డిస్కషన్స్ ఇది జరుగుతుంది, అది కూడా మీ అందరికీ హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. సార్ మీరు ఉండండి సార్, మీరు ఉండాలి. సో సార్ గుర్తుందా ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పాను, యాక్చువల్లీ సముద్రకని గారికి నాకు సమ్ ఇయర్స్ బ్యాక్ ఒక కనెక్షన్ ఉంది. ఏంటంటే నేను మా డాడ్ ఫస్ట్ టైం థియేటర్లో చూసిన మూవీ రఘువరన్ బీటెక్. సూపర్. ఆ తర్వాత మళ్ళీ మా డాడ్ కూడా చాలా ఇష్టం మూవీస్ అంటే. మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసి కార్మేని సెల్వంకి తీసుకెళ్తా కలిసి. ఐ థింక్ ఫ్రెండ్స్తో వెళ్ళిన మూవీస్ ఉన్నాయి సార్,
గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్లే మూవీస్ కూడా ఉన్నాయి, బట్ పేరెంట్స్ని తీసుకెళ్లే మూవీస్ చాలా తక్కువ వస్తాయి. అండ్ ఐ థింక్ కార్మేని సెల్వం ఇస్ ద వన్ ఫర్ దిస్ ఇయర్. డెఫినెట్గా అందరూ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం క్విక్గా మన మీడియాతో ఇంటరాక్షన్ తీసుకుందాం సార్. సో ఒక్కసారి కొన్ని చైర్స్ స్టేజ్ పైకి తీసుకురండి. లక్ష్మీప్రియ గారు విల్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్, ప్రొడ్యూసర్ గారు, అభినయ గారు అండ్ డైరెక్టర్ గారు ఆబ్వియస్లీ. ఎస్, ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మీడియాతో ఇంటరాక్షన్లోకి వెళ్ళిపోదాము. ఫోటోనా? ఒక్క నిమిషం, ఒక్కసారి చైర్ ఆపండి. సముద్రకని సార్, అభినయ గారు అండ్ లక్ష్మీప్రియ గారు, ఈ ముగ్గురిది ఒక ఫోటో కావాలి. ఎస్, చైర్స్ ప్లీజ్, చైర్స్. Superb, thank you. Yes.